చేస్తున్నాను. ఇవాళ మన సెషన్ వచ్చేసి హలో, ఇవాళ నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇవాళ మన సెషన్ వచ్చేసి అథెంటికేషన్ సిస్టమ్. మైక్రోటెక్ లో అథెంటికేషన్ సిస్టమ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. బేసిక్ ఎండ్ కస్టమర్ అథెంటికేషన్ సిస్టమ్ అనేది రెండు. ఒకటి వచ్చేసి హాట్స్పాట్, రెండోది వచ్చేసి పిపిపిఓఈ, ట్రిపుల్ పిఓఈ, పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ ఓవర్ ఈథర్నెట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక హాట్స్పాట్. హాట్స్పాట్ అంటే ఏంటంటే ఏదైతే మీకు యూజర్ రిక్వెస్ట్ వస్తుంది, ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ వస్తుందో ఆ యూజర్ రిక్వెస్ట్ సర్వర్కి రాగానే ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ యూజర్ పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకుంటుంది. అంటే ఒక లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటుంది. ఒకవేళ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక ఓకే అయితేనే తనకి నెట్ వస్తుంది, లేకపోతే నెట్ రాదు. సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాము, ఐపీ అడ్రస్ ఇచ్చాము, వ్యాన్, ల్యాన్ ఇచ్చాము, నెక్స్ట్ వచ్చేసి ఇది నాటింగ్ చేసాము, నెక్స్ట్ విండోస్ 7 సిస్టమ్కి ఇంటిగ్రేట్ చేసాము. ఇప్పుడు మనకి ఈ వీడియోలో మనం ఓన్లీ హాట్స్పాట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ కమ్స్ హాట్స్పాట్ రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చి స్టాటిక్గా క్రియేట్ చేయొచ్చు, రెండోది విజార్డ్ త్రూ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ విజార్డ్ త్రూ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడెక్కడ ఏమేమి మోడిఫికేషన్స్ జరుగుతాయని. ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన విండోస్ మెషిన్లోకి వెళ్ళాను, సారీ మన విన్బాక్స్లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ నాట్ రూల్స్ తీసేసాను. ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్గా ఇది దీని మీద ఉంది కదా, ఇది డిహెచ్సిపి మీద ఉంది. నేను ఇప్పుడు డిహెచ్సిపి రిమూవ్ చేసేసి స్టాటిక్గా ఒక ఐపీ ఇస్తున్నా, 192.168.0.250/24 ఐపీ ఇచ్చాను. అప్లై. ఓకే, ఐపీ రూట్స్లోకి వెళ్ళి డైనమిక్ గా క్రియేట్ అయింది కాబట్టి నేను రిమూవ్ చేసేసాను. అది ఇందాక మనం డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగర్ చేసినప్పుడు 192.168.0.1 నేను స్టాటిక్ కాన్ఫిగర్ చేసా. ఇప్పుడు మనకి పింగ్ yahoo.com ఇప్పుడు నాకు వర్క్ అవుతుంది. ఇక్కడ వరకు వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐపీ హాట్స్పాట్, ఇక్కడ హాట్స్పాట్ ఆప్షన్, ఇక్కడ హాట్స్పాట్. ఈ హాట్స్పాట్ అనేది ఒకటి ఇంటర్ఫేస్ మీద క్రియేట్ చేయొచ్చు, రెండు బ్రిడ్జ్ మీద క్రియేట్ చేయొచ్చు. బ్రిడ్జ్ మీద ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇది అయిపోయిన తర్వాత ఒక బ్రిడ్జ్ కాన్సెప్ట్ తీసుకుని బ్రిడ్జ్ కాన్సెప్ట్ మీద పీపీపీ ఎలా క్రియేట్ చేయొచ్చు, సైమల్టేనియస్ గా హాట్స్పాట్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి మీకు హాట్స్పాట్ పీపీపీ రెండు కాన్ఫిగరేషన్ చేయడం తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బ్రిడ్జ్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చెప్తాను నేను. ఓకే, నా ఫస్ట్ హాట్స్పాట్ సెటప్. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, అది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కనుక మనం ఐపీ అడ్రస్ ఇస్తే ఇది వ్యాన్ ఉంది కాబట్టి, సో నేను ఇక్కడ మీకు ఇందాక చూపించినట్టు వ్యాన్ రాస్తున్నాను. వ్యాన్. ఓకే, ఇప్పుడు నాకు ఐపీ అడ్రస్ ఇక్కడ ఇది కనుక ఇక్కడ నోటేషన్ కనుక ఐపీ అడ్రస్ నోటేషన్ ఇక్కడ ఇస్తే, ఐపీ అడ్రస్ కనుక ఇంటర్ఫేస్ మీద ఐపీ అడ్రస్ ఇస్తే నేను హాట్స్పాట్ క్రియేట్ చేసినప్పుడు ఏ ఇంటర్ఫేస్ మీదకి నువ్వు ఆ హాట్స్పాట్ క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి వ్యాన్. సో ఫస్ట్ ఏంటి వ్యాన్, మనకు కావాల్సింది ల్యాన్ మీద. సో నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్ గా ఇక్కడ 10.10.10.1/24 అనేది ఐపీ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఐపీ అడ్రస్ లో అది ఇచ్చి ఉన్నాం కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇది కనుక ఇవ్వకపోతే
ఇది కనుక ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఐపీ అడ్రస్ తీసుకుంటా. అది కూడా ఒక్కసారి క్యాన్సిల్ చేసి నేను అది కూడా చూపించేట్టు ఉంటుంది. 1 మినిట్ రిమూవ్ చేసేసాను నేను. రిమూవ్ చేసేసి ఇప్పుడు హాట్స్పాట్ ఇది ఆల్రెడీ క్యాష్లో ఉంది. రీస్టార్ట్ చేస్తే ఇది రాదు. సో ఇప్పుడు ఆల్రెడీ లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ లోకల్ అడ్రస్ ఇది డిహెచ్సిపి అనమాట. మనకి ఎప్పుడైతే మనం అడుగుతుంది ఎప్పుడైతే హాట్స్పాట్ క్రియేట్ చేస్తామో హాట్స్పాట్ డిహెచ్సిపి ఐపీ పూల్ కింద తీసుకుంటుంది. ఎక్కడి నుంచి డిహెచ్సిపి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 నుంచి ఇద్దాం అనుకుంటున్నా. 10.10.10.10.10.10.20 నుంచి 254 వరకు డిహెచ్సిపి. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మనకి తీసుకుంటాము. బై డిఫాల్ట్గా జనరల్గా ఉండదు. ఎస్ఎంటిపి సర్వర్ దేనికంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అయితే దేనికంటే అది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా పంపించాలి చేయాలి అంటే బై డిఫాల్ట్గా అది కూడా ఆప్షన్ పెట్టుకుంటుంది. హాట్స్పాట్లో ఇది మనం కాన్ఫిగర్ చేయం. ఎవరికన్నా ఆల్రెడీ మెయిల్స్ ఇన్ ఫ్యూచర్లో తర్వాత వీడియోస్లో ఒక దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ కానీ లేదా బ్యాకప్స్ కానీ ఎలా పంపించుకోవాలి మన మెయిల్ అన్న దగ్గర అప్పుడు నేను మీకు చెప్తాను. ఎస్ఎంటిపి సర్వర్ది ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఇది మన ఐఎస్పి ఏదైతే మనకి డిఎన్ఎస్ ఇస్తుందో ఆ డిఎన్ఎస్ ఇక్కడ ఇస్తాం. ఓకే, డిఎన్ఎస్ ఇది ఈ సెటప్ అంతా కూడా మన ఎండ్ కస్టమర్ చేస్తున్నట్లు లెక్క. ఇది లాగిన్ వచ్చి లాగిన్ డాట్ సమ్ training.com. ఇది ఏంటంటే ఇంటర్నల్ గా మన ఏదైతే కస్టమర్ కానీ లేకపోతే ఎండ్ యూజర్ కానీ వాళ్ళకి డొమైన్ కి రిజాల్వ్ అవడానికి ఇది ఇస్తాం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే హాట్స్పాట్ మనం క్రియేట్ చేస్తామో హాట్స్పాట్ యాక్సెస్ చేయడానికి బై డిఫాల్ట్ యూజర్ క్రియేట్ అవుతాడు. మీరు కావాలంటే తర్వాత కూడా ఒక యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను అది ఎలా క్రియేట్ చేసి నేను హాట్స్పాట్ మొత్తం అయినప్పుడు చెప్తాను. యూజర్ అడ్మిన్ 1234 అనే పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అది కాన్ఫిగరేషన్. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మనకి బేర్ బాక్స్ అంటే ఖాళీ బాక్స్ తీసుకుని మనం కాన్ఫిగరేషన్స్ చేసాం. సో కాన్ఫిగర్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి క్రియేట్ అయినాయి ఫస్ట్ ఇక్కడ ఏది ఫస్ట్ అంటే ఒక హాట్స్పాట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడ క్రియేట్ అయింది ఐపీ అడ్రస్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే, ఫస్ట్ ఇది. సెకండ్ ఒక డిహెచ్సిపి సర్వర్ క్రియేట్ అయింది. ఎందుకనంటే ఈ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు జస్ట్ ఒక 2-3 మినిట్స్ చెప్తాను. ఇక్కడ ఇది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్ నాట్ క్రియేట్ అయింది. ఇక్కడ నాట్ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇందాక మనం ఏం చేసాము నాటింగ్ గేటింగ్ ఎవ్రీథింగ్ తీసాం. మస్కరేడ్ హాట్స్పాట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అయింది మీకు. అందుకనే పైన మస్కరేడ్ హాట్స్పాట్ నెట్వర్క్ అని వచ్చింది. ఇది బై డిఫాల్ట్ గా వచ్చే డిఫాల్ట్ రూల్స్ అనమాట. సైమిల్టేనియస్ గా ఎక్కడైతే మీరు ఎప్పుడైతే హాట్స్పాట్ క్రియేట్ చేస్తారో నాటింగ్ రూల్సే కాకుండా మీకు ఫైర్ వాల్ రూల్స్ కూడా ఉంటాయి. ఫైర్ వాల్స్ రూల్స్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడి వరకు. నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఎస్. ఇక్కడ డిఎన్ఎస్ వచ్చింది అంటే 10.10.10.1 అనేది వీళ్ళకి ఒక డిఎన్ఎస్ గేట్వేకి ఏమి బైండ్ అయింది login.training.com అనేది బైండ్ అయింది. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఫంక్షనాలిటీ ఫ్లో ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది ట్రాఫిక్ అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను విండోస్ మెషిన్ తీసుకుని రిక్వెస్ట్ ఏం చేస్తానంటే రిక్వెస్ట్ రేస్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. హాట్స్పాట్ మనం స్టాటిక్గా ఇచ్చుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి డైనమిక్గా ఇచ్చుకోవచ్చు. డైనమిక్గా ఇస్తున్నాము అంటే ఇక్కడ మనకు లోకల్గా ఈ బై డిఫాల్ట్ వచ్చేసి డైనమిక్ గానే ఉంటుంది. ఇక్కడ డిహెచ్సిపి సర్వర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏముంది, నా సిస్టంలో ఏముంది, ఇక్కడ వచ్చేసి స్టాటిక్ ఉంది. ఫంక్షనాలిటీ పార్ట్ లో ఏమి డిఫరెన్స్ ఉండదు. రెండింటి ఫంక్షనాలిటీ ఒకటి. అయితే ఏంటంటే స్టాటిక్ గా మనం మెసేజ్ చేస్తున్నాము,
అదే గనక ఏంటంటే మనం obtain IP ఫ్రమ్ DHCP అని గనక పెడితే ఆటోమేటిక్‌గా DHCP సర్వర్ ఎక్కడ హాట్‌స్పాట్ లోపల మైక్రోటెక్‌లో ఉన్న హాట్‌స్పాట్ రన్ అయ్యే ఇంటర్ఫేస్ మీద ఉన్న DHCP సర్వర్ ఏదైతే ఉందో ఆ DHCP సర్వర్ దీనికి రిక్వెస్ట్ ఇది IP అడ్రెస్ ఇస్తది. IP అడ్రెస్ ఇస్తది. సో, అదే గనక స్టాటిక్‌గా మీరు పెట్టుకుంటే ఇష్యూ ఏం లేదు. మీకొస్తది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్రెడీ IP అడ్రెస్ ఏదో చూపిస్తుంది. ఒక్క నిమిషం చూద్దాం. CMD ఇందాకడ మనకేముంది? 10.10.10.2 ఉంది IP అడ్రెస్. ఎప్పుడు? మనం స్టాటిక్‌గా పెట్టాం కాబట్టి. ఇప్పుడేం చేస్తున్నాం? 10.10.10.253 వచ్చింది. ఇదెలా వచ్చింది? ఇక్కడ IP కాన్ఫిగ్ స్లాష్ ఆల్ కొడితే ఇది ఎవరు ఇష్యూ చేశారు? ఎవరు ఇష్యూ చేశారంటే DNS ఇష్యూ చేసింది. సారీ DHCP సర్వర్ ఇష్యూ చేసింది. ఈ DHCP సర్వర్ ఎక్కడుంది? మనం ఎప్పుడైతే హాట్‌స్పాట్ క్రియేట్ చేస్తామో ఆ DHCP సర్వర్ లోకల్ ల్యాన్‌లో ఉండే హాట్‌స్పాట్ కాన్ఫిగర్ చేసిన ఇంటర్ఫేస్‌కి బైండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తదో ఇమ్మీడియేట్‌గా ఆ DHCP సర్వర్ ఇష్యూ చేస్తది. ఓకే. నౌ ఇది ఇక్కడ దాకా అర్థమైంది కదా? వన్ మినిట్. DHCP సర్వర్ ఇష్యూ అయింది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే CMD పింగ్ yahoo.com డెస్టినేషన్ నెట్ అన్‌రీచబుల్ అంటే ఇంటర్నెట్ రీచ్ అవ్వటానికి అది రీచబిలిటీ లేదు నెట్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నా గేట్‌వే ఏదైతే ఉంది అదేంటి 10.10.10.1 మనది. ఇక్కడ 10.10.10.1 కొడితే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతది. ఇది అథెంటికేషన్ సిస్టమ్‌కి చెక్ చేసుకునే యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నమాట. ఇది చెక్ చేసుకొని ఇక్కడి నుంచి ఒకవేళ గనక ఓకే అయి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే దెన్ మీకు ఫర్దర్‌గా స్టెప్ అలౌ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ పాస్వర్డ్ 1234 నేను యాక్చువల్లీ కొట్టలేదు. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పాలి. ఏంటంటే ఇక్కడ అథెంటికేషన్ సిస్టమ్ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి లోకల్‌గా అథెంటికేట్ అవుతది. అంటే లోకల్‌గా యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేసుకుంటానికి లోకల్‌గా యూజర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన అడ్మిన్ 1234 పాస్వర్డ్ అనేది మనం ఏదైతే పెట్టామో అది మైక్రోటెక్ లోపల క్రియేట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్. అదేంటి హాట్‌స్పాట్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్‌గా వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడ్మిన్ కాదు ఇంకొక సమ్ ట్రైనింగ్ 1, ట్రైనింగ్ 2, ట్రైనింగ్ 3 అలా క్రియేట్ చేసుకోవాలి. నేను ముగ్గురు యూజర్స్ యూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ ఈ ముగ్గురు కాదు నాకు ఒక 300 మెంబర్స్ ఉన్నారు. లేదా ఒక 500 మెంబర్స్ ఉన్నారు అనే లెక్కైతే లేదా ఒక 50 మెంబర్స్ ఉన్నారంటే అందరిని ఒక్కొక్కరిని ఇక్కడ క్రియేట్ ఇక్కడ చెక్ చేసుకోకుండా నేను రిమోట్‌లో ఒక రేడియస్ సర్వర్ అనేది ఉంటది. రేడియస్ సర్వర్ అనేది ఉంటది. సో, ఆ రేడియస్ సర్వర్‌ని దీనికి గనక ఈ మైక్రోటిక్ గనక ఇంటిగ్రేట్ చేస్తే అది రేడియస్ ఇంటిగ్రేషన్ పార్ట్‌కి సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఏది హాట్‌స్పాట్, పీపీపీఓఐ, రేడియస్ ఈ 3 కలిపి ఒక వీడియో చేస్తాను. అందుట్లో మీకు క్లియర్ కట్‌గా రెండిటి అథెంటికేషన్‌కి ఎలా ఎళ్తది ఏంటని చెప్తాను నేను మీకు. యాస్ ఆఫ్ నౌ మీరు ఎంతవరకు చూసిందంటే ఒక జస్ట్ నాలెడ్జ్ అంతే. రేడియస్ మేనేజర్ ఉంటది. సో, ఆ రేడియస్ మేనేజర్‌కి ఈ మైక్రోటెక్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అడ్మిన్ 1, 2, 3, 4 అని ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటది? లోకల్ డేటాబేస్ చెక్ చేసుకుంటది. అడ్మిన్ అనేవాడు ఉన్నాడా? ఆ! ఉన్నాడు. లాగిన్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అనేవాడు లేడు. ఐ మీన్ ట్రైనింగ్ 1 అనేది ఉంది. ఆ ట్రైనింగ్ 1 అనేది లేదు. ఎక్కడ లోకల్ డేటాబేస్‌లో లేదు. లేదన్నప్పుడు ఏం చేస్తదంటే ఫర్దర్‌గా నేను ఎక్కడ చెక్ చేసుకోవాలని క్రాస్ వెరిఫై ఎక్కడ చేసుకుంటది? రిమోట్ లొకేషన్‌లో ఏమన్నా రేడియస్ అథెంటికేషన్ సిస్టమ్ అనేది ఒక సెపరేట్ ట్యాబ్ ఉంటుంది ఇక్కడ మీకు. చూడండి ఇక్కడ ఉంది. ఐ విల్ షో యూ ది ట్యాబ్. నేను చెప్తాను ట్యాబ్ చూపిస్తా. రేడియస్ అనే ట్యాబ్ ఉంటది. ఇక్కడేంటంటే అక్కడ రేడియస్ ఈ రేడియస్ సర్వర్‌కి అథెంటికేషన్ ఇక్కడ గనక రేడియస్ సర్వర్ గనక ఇచ్చాము అంటే ఆటోమేటిక్‌గా లోకల్ డేటాబేస్ ఏది? ఇది ఉంది కదా! ఐపీ మన హాట్‌స్పాట్ ఉంది కదా! ఇక్కడ యూజర్స్ అనే లిస్ట్ ఉంటది. యూజర్స్ అనే లిస్ట్ ఉంది. సో, ఈ యూజర్స్ అనే లిస్ట్‌లో ఇక్కడ నేను ఇందాక మీకేం చెప్పాను? అడ్మిన్ అనేది క్రియేట్ చేసాం కదా! బై డిఫాల్ట్‌గా క్రియేట్ అయింది ఇది. ఇక్కడ చెక్ చేసుకుంటది. నేను ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ ఏంటంటే ట్రైన్
ట్రైనింగ్ 1 పాస్వర్డ్ సో 1 2 3 4 ఇచ్చాను. ఓకే కొట్టా. ఓకే కొట్టా. ఇప్పుడు ఇది ఓకే కొట్టా. ఇప్పుడు నేను అడ్మిన్ అని ఇచ్చాను. లోకల్ డేటాబేస్ చెక్ చేసుకుంది. ట్రైనింగ్ 1 అని ఇచ్చాను. లోకల్ డేటాబేస్ చూసుకుంది. ఇప్పుడు ట్రైనింగ్ 2 అని ఇచ్చా. అప్పుడు ఏం చేస్తది? ఇక్కడ ఇది లేదు. లేకపోతే ఏం చేస్తే రేడియస్‌లో ఏమన్నా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయని ఇక్కడ చెక్ చేసుకుంటది. ఎందుట్లో చెక్ చేసుకొని రేడియస్ అనే దానిలో కాన్ఫిగరేషన్స్ ఉందనుకో అప్పుడు ఈ అథెంటికేషన్ రిక్వెస్ట్ ఏదైతే అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అవునా కాదా అనే దాన్ని అథెంటికేషన్ రిక్వెస్ట్ అథెంటికేషన్ అంటారు. సో ఆ అథెంటికేషన్ రిక్వెస్ట్ ని అది రేడియస్ సర్వర్ పంపిస్తుంది. రేడియస్ సర్వర్ పంపించినప్పుడు ఎప్పుడైతే రేడియస్ సర్వర్ వచ్చి చెక్ చేసుకుంటుందో ఓకే. ఓకే ఫైన్. ఇక్కడ నాకు రేడియస్ సర్వర్ అథెంటికేషన్ ఉంది. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్‌గా వస్తుందంటే మళ్ళీ రిటర్న్ రిక్వెస్ట్ మన మైక్రోటిక్ సర్వర్‌కి వస్తది. వచ్చి ఓకే. తన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అంటే అప్పుడు లాగిన్ అవుతది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అడ్మిన్ బై డిఫాల్ట్ అడ్మిన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను అడ్మిన్ 1 2 3 4 అని కొడుతున్నాను. అడ్మిన్ 3 4 1 2 3 4 అని కొట్టాను. ఓకే కొట్టా. లాగిన్ అయింది. ఇది లాగిన్ అయింది. సో ఇప్పుడు నేను గనక నెట్ చెక్ చేస్తే నెట్ వస్తుంది. ఇది లాగిన్ స్టేటస్ సింబల్. అంటే మనకి ఇక్కడ ఏముంది ఏంటి? మన ఐపీ అడ్రెస్ ఏంటి? అప్ ఎంత వెళ్ళింది? అప్‌లోడ్ ఎంత వెళ్ళింది? డౌన్‌లోడ్ ఏంది? కనెక్టెడ్ 1 ఎంఎస్‌తో కనెక్ట్ అవుతుంది. కనెక్టెడ్ 1 సెకండ్ అయింది. ఓకే. రిఫ్రెష్ టైమ్ 1 మినిట్. ఇక్కడ లాగ్ ఆఫ్ కొడితే ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఉంది కదా! మీకు ఐడెంటిఫికేషన్ కంటిన్యూయస్‌గా పింగ్ పెడుతున్నాను దీంట్లో. నేను ఇక్కడ లాగ్ ఆఫ్ కొట్టంగానే పోయింది. అగైన్ నేను మళ్ళీ రీలాగిన్ కొడితే సో ఇక్కడ కంప్లీట్‌గా మొత్తం ఒక ఎండ్ కస్టమర్ యూసేజ్ గాని, ఒక ఎండ్ కస్టమర్ ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ గాని ఎవ్రీథింగ్ ఈ డేటాబేస్ అంతా ఈ లోకల్ డేటా ఈ అథెంటికేషన్ ప్రాసెస్ అంతా హాట్‌స్పాట్ మీద జరుగుతది. ఓకే. 1 మినిట్. సో ఇక్కడ ఇందాకడ మనకి అనుకున్నాం ఏంటి? హాట్‌స్పాట్ యూజర్ క్రియేట్ చేసాం. ఇది ప్రొఫైల్ అన్నమాట. ఓకే. ఇందాకడ మనం డిస్కషన్‌లో స్టాటిక్‌గా నా సిస్టమ్‌కి ఐపీ పెట్టాను. డైనమిక్‌గా పెట్టాను. మీకు ఫస్ట్ ఫేజ్ కాబట్టి డైనమిక్‌గా చెక్ చేసి చూపిచ్చా. సో, ఇక్కడ నేను డైనమిక్‌గా చెక్ చేసి చూపించినప్పుడు ఆటోమేటిక్‌గా నాకు ఐపీ అడ్రెస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మొత్తం ఎంటైర్ నా నెట్వర్క్ మొత్తం నా ఎంటైర్ నెట్వర్క్ మొత్తంలో నాకు డీహెచ్‌సిపిది పని చేయకూడదు. డీహెచ్‌సిపి అనేది లేదు, ఉండకూడదు. నేను మాన్యుయల్‌గా ఐపీ ఇచ్చుకుంటానంటే ఇక్కడ ఐపీ పూల్‌కెళ్ళి నన్ అని ఇచ్చి ఓకే కొడితే ఇక్కడ హాట్‌స్పాట్ నుంచి ఏమి డీహెచ్‌సిపి, ఐపీ ఎళ్ళదు. అదే సైమల్టేనియస్‌గా ఇదే కాకుండా ఇక్కడ ఐపీ ఏమవుతుంది డీహెచ్‌సిపి సర్వర్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ డీహెచ్‌సిపి సర్వర్ ఇస్తుంది కాబట్టి డీహెచ్‌సిపి సర్వర్‌కెళ్ళి ఇక్కడ డిజేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు డిజేబుల్ చేసుకుంటే డిజేబుల్ చేసుకుంటే మీరు ఇప్పుడు గనక నేను ఐపీ లోకెళ్ళి ఇక్కడ నేను డిజేబుల్ చేసి మళ్ళీ రీఎనేబుల్ చేస్తే నాకు ఐపీ అడ్రెస్ ఐపీ కాన్ఫిగ్ ఐపీ కాన్ఫిగ్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఐపీ అడ్రెస్ ఎవరైనా ఇష్యూ చేస్తారా అని చెక్ చేసుకుంటుంది. సో ఐపీ అడ్రెస్ ఇష్యూ చేయడానికి లేదు. ఇప్పుడు ఈ కేసులో మనము ఐపీ అడ్రెస్ ని మనం మాన్యువల్‌గా ఇచ్చుకుంటాం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంది. మనము ప్రొడక్షన్ లెవెల్‌లో అంటే ఒరిజినల్ లైవ్ నెట్వర్క్‌లో మనం ఇన్ జనరల్‌గా ఏమేమి హెడేక్స్ వస్తాయంటే 10.2 ఇస్తున్నాను. ఆల్రెడీ ఇందాక మనం చూసిందే 55.255.255.0 10.10.10.1 ఇక్కడ 10.10.10.1 స్టాటిక్ ఇచ్చాము 1 మినిట్. ఇక్కడ ఐపీ అడ్రెస్ చెక్ చేసుకుందాం వచ్చిందా రాలేదా అని. కాన్ఫిగ్ చెక్ చేసాం వచ్చింది 10.10.10.1 వస్తుంది కదా.
ఇప్పుడు ఏంటంటే ఇది ఈ అడ్రస్ ఇక్కడ కొడదాం 10.1. సో లాగిన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కొడుతున్నాను, లాగిన్ డాట్ ట్రైనింగ్ training.com. సో training.com login.training.com అని DNS నేమ్ కొట్టినా ఇదే రిజాల్వ్ అవుతుంది. ఇది వచ్చి ఇదే అవుతుంది. సేమ్ ఇక్కడ అడ్మిన్ 1 minute, సారీ 1 2 3 4 అడ్మిన్ కాదు 1 2 3 4 ఏం చెప్తుంది, నో మోర్ సెషన్స్ ఆర్ అలౌడ్ టు దిస్ యూజర్ అడ్మిన్ అంది. అంటే ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకుందాము. ఇక్కడ యూజర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సో అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏమని, ఇది కంప్లీట్ గా ఇది లాగిన్ చేసింది కాబట్టి ఇది లాగిన్ చేయను అని. ఇక్కడ 2 IP అడ్రస్ 2 మ్యాక్ అడ్రస్ వచ్చినాయి మనకి. ఎందుకు వచ్చినాయి, ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ గా DHCP రిలీజ్ అయినప్పుడు ఇది ట్రాక్ లో పెట్టుకున్న IP, ఏది 10.10.10.253 అనేది. కానీ అది మనం కాదు అని చెప్పి ఎక్స్పెరిమెంటల్ కోసం మీకు చూపించడం కోసం ఏదైతే ఇచ్చానో ఇంకా ఇది ట్రాక్ లోంచి వెళ్ళలేదు అనమాట, హోస్ట్ లోంచి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి అది వచ్చింది. సో ఇది ఓకే. నౌ 1 minute. సో ఇప్పుడు నేను మళ్ళీ రీలాగిన్ చేస్తున్నాను. ADMIN 1 2 3 4. సో లాగిన్ అయింది. ఇప్పుడు లాగిన్ అయినప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది పింగ్ అవటం. 1 minute. పింగ్ 8.8.8.8. సో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు హాట్స్పాట్ గురించి అది చెప్పాను కదా, నేను బేసిక్ చెప్తా. ఇన్ డెప్త్ హాట్స్పాట్కి వెళ్ళాం మనం, ఎందుకంటే జస్ట్ ఇది ఓన్లీ హాట్స్పాట్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి వర్క్ అవుతాయి అనేది మాత్రం ఈ వీడియోలో చూస్తాం. హాట్స్పాట్ కంప్లీట్ గా వీడియో చేస్తాను. వీడియో చేసినప్పుడు మీకు హాట్స్పాట్ ఎలా కాన్ఫిగర్ మీన్స్ హాట్స్పాట్ మీకు ఈ ట్యాబ్స్ ఎక్కడెక్కడ ట్యాబ్స్ ఎందుకు యూజ్ అవుతాయి, కారణం ఏంటి, ఏ ట్యాబ్స్ ఎలా చేయాలని కంప్లీట్ ఒక మంచి లెంతీ వీడియో వస్తుంది, అది దానిలో చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే మన సిస్టమ్ కనెక్ట్ అవుతుందో ఫస్ట్ కనెక్ట్ అయ్యి అవ్వగానే మనకి ఏమవుతుందంటే, నేను లాగౌట్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే మన సిస్టమ్ కనెక్ట్ అయ్యి అవుతుందో రిక్వెస్ట్ మనకి ఇక్కడ హాట్స్పాట్లోకి వచ్చింది. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ మ్యాక్ అడ్రస్ విత్ ఈ పర్టికులర్ IP అడ్రస్, ఈ హాట్స్పాట్ సర్వర్. ఇక్కడ హాట్స్పాట్ సర్వర్ అని 1 అని ఎందుకు ఇచ్చాయంటే, ఇక్కడ మనకు మల్టిపుల్ హాట్స్పాట్స్ ఉంటే మల్టిపుల్ హాట్స్పాట్స్ చూపిస్తుంది మనకి. అంటే నాకు 2 ల్యాన్ కార్డులు ఉన్నాయి, 2 ల్యాన్ కార్డుల మీద 2 హాట్స్పాట్లు ఉన్నాయి. ఆ 2 ల్యాన్ కార్డులు వేసి హాట్స్పాట్ ఎలా చేయాలి, ఇక్కడ జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పిన అంటే 2 ల్యాన్ కార్డుల మీదకి 2 డిఫరెంట్ హాట్స్పాట్లు వేరు, 2 ల్యాన్ కార్డుల మీదకి ఒక హాట్స్పాట్ వేరు, అది వేరు ఇది వేరు. ఇప్పుడు నేను చెప్పేది 2 డిఫరెంట్ ల్యాన్ కార్డులు ఉన్నాయి, 2 డిఫరెంట్ ల్యాన్ కార్డుల మీదకి 2 డిఫరెంట్ హాట్స్పాట్లు రన్ అవుతాయి. అలాంటప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ గా చూపిస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఇక్కడ మీకు యాక్టివ్ లో ఉందా, యాక్టివ్ లో లేదు, ఆల్రెడీ కుకీస్ ఉన్నట్టుంది, సారీ టు సే కుకీస్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కుకీస్ కనుక ఉంటే మిమ్మల్ని లాగిన్ చేసేటప్పుడు అడగదు, బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది. 1 minute రిమూవ్ చేసేస్తున్నాను. మీకు ఇది పోస్ట్ లోకి వెళ్ళి ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇప్పుడు మీకు ఏం రిక్వెస్ట్ వచ్చింది, కానీ అథెంటికేషన్ అవ్వలేదు. సో ఇప్పుడు నార్మల్ డైనమిక్ ఈ మ్యాక్ అడ్రస్ ఈ ఐపీతో సర్వీస్ రిక్వెస్ట్ కోసం మైకోటెక్ టచ్ చేయండి అని చెప్పి మైకోటెక్ చెప్తుంది. అప్పుడు నేను మైకోటెక్ ఎప్పుడైతే మనం ఈ లాగిన్ యూజర్ నేమ్ వచ్చి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుందో మనల్ని అడ్మిన్ 1 2 3 4 అని ఇచ్చి లాగిన్ చేస్తే మనకి ఇక్కడ హాట్స్పాట్ హోస్ట్ లో నుంచి
యాక్టివ్‌లోకి వస్తది. హోస్ట్‌లోంచి యాక్టివ్‌లోకి వస్తది. ఓకే. ఇదొచ్చేసి ఏంటి నార్మల్‌గా మీ హాట్‌స్పాట్ చేసి కనెక్టివిటీ, యూజర్ అథెంటికేషన్ ఎలా యూజర్ అథెంటికేట్ చేస్తాము ఏంటి అనేది. ఇది మనం మాన్యుయల్‌గా క్రియేట్ చేసాం. సో, నేను మీకిప్పుడు ఇందాక మీకు సెషన్ స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు ఇందుట్లో ఈ హాట్‌స్పాట్ కాన్ఫిగరేషన్ టైమ్‌లో మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా నెక్స్ట్, 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 నెక్స్ట్ కొట్టుకుంటూ ఎళ్తే ఒక ఇంటర్ఫేస్ సెలక్షన్ దగ్గర ఏ ఇంటర్ఫేస్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు నేను మొత్తం అన్నీ రిమూవ్ చేసేసి మాన్యుయల్‌గా హాట్‌స్పాట్ గనక కాన్ఫిగర్ చేస్తే ఎట్లా వస్తది అని చెప్తున్నా. ఇప్పుడు ప్రొఫైల్స్ తీసేస్తున్నాను. ఒక్క నిమిషం జస్ట్ యూజర్స్‌ని రిమూవ్ చేస్తున్నా. యూజర్స్‌ని రిమూవ్ చేశాను. ఓకే. సర్వర్ ప్రొఫైల్స్ రిమూవ్ చేశాను. హోస్ట్‌లు రిమూవ్ చేశాను. నెక్స్ట్ డీహెచ్‌సిపి సర్వర్‌లో ఉన్నది రిమూవ్ చేశాను. మీరు రివైండ్ మళ్ళీ మీ వెనక్కి ఒకసారి చూసుకుంటే నేను ఎక్కడెక్కడ తీస్తున్నానంటే అక్కడ అన్ని లొకేషన్స్‌లోనూ ఇది పడుతుందన్నమాట లెక్క. ఇవన్నీ మనం యాక్చువల్‌గా మాన్యుయల్‌గా మనం కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేసి అప్ చేస్తేనే మనకి అప్ అవుతది. ఈ ఈ ప్రాబ్లమ్ ఏమి మనకు లేకుండా ఉండటం కోసం వాళ్ళేం చేశారంటే సింపుల్‌గా విజార్డ్‌లో ఇచ్చేసాడు. విజార్డ్‌లో ఇచ్చేస్తే విజార్డ్‌లో మనం నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్‌గా అవుతుంది. ఫస్ట్ పూల్స్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీహెచ్‌సిపి సర్వర్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఏం కావాలి మీకు? ఒక పూల్ కావాలి. ఇక్కడ మీకు ఐడెంటిఫై అవుతుంది. అడ్రెస్ పూల్ ఒకటి ఉండాలి. అడ్రెస్ పూల్ ఉంటే గాని ఇది క్లోజ్ ఓకే అవ్వదు. ఓకే. నెక్స్ట్ ప్రొఫైల్ ఉండాలి. ఏదైనా ఒక హాట్‌స్పాట్ ప్రొఫైల్ ఉండాలి. ఓకే. ఇప్పుడంటే మనకేం కావాలి? ప్రొఫైల్ కావాలి. ఇక్కడ సర్వర్ ప్రొఫైల్. కుకీస్ ఇందాక ఇక్కడ కుకీస్ ఎనేబుల్ చేసింది కాబట్టి బై డిఫాల్ట్ వచ్చేసింది. చాప్, ప్యాప్ ఇది యూజర్ అథెంటికేషన్ అన్నమాట. మ్యాక్ అంటే ఏంటంటే మ్యాక్ మీద లాగిన్ అవుతది. చాప్ అంటే ఛాలెంజింగ్ అథెంటికేషన్ ప్రోటోకాల్ కాబట్టి చాప్ అనేది ఒక టైప్ ఆఫ్ అథెంటికేషన్. పాప్ అనేది ఈ 2 ప్రోటోకాల్స్ అన్నమాట. వాటి అథెంటికేషన్ ప్రాసెస్. ఇదొక ప్రాసెస్‌లో ఉంటే ఇదొక ప్రాసెస్‌లో ఉంటది. కుకీస్ అంటే ఎప్పుడైతే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తామో అది ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే ఉందో అది విత్ మ్యాక్‌తో బైండ్ చేసుకొని పెట్టుకుంటది. ఓకే. నేనిక్కడ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఎనేబుల్ చేస్తున్నా. ఇందాక నేను మీకు చెప్పాను ఒకటి ఏంటి? ఒక లోకల్ డేటాబేస్ ఉంటది. రేడియస్ ఔట్‌సైడ్ రేడియస్ మేనేజర్ ఉంటది. ఆ రేడియస్ మేనేజర్‌కి ఎళ్లి చెక్ చేసుకో అని చెప్పాలి అంటే, ఇక్కడ యూజ్ రేడియస్ మేనేజర్ గనుక ఇస్తే, ఫస్ట్ లోకల్ డేటాబేస్‌లో చెక్ చేసుకొని, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకపోతే, అప్పుడు ఓహో! నన్ను ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ రేడియస్‌లో ఉందో లేదో చెక్ చేసుకోమన్నారని చెప్పేసి, ఈ రేడియస్ సెలెక్ట్ ఈ రేడియస్ సెలెక్ట్ చేసుంటే, ఈ రేడియస్ ఎక్కడుంది అని చెప్పి, ఈ రేడియస్ సర్వర్ ట్యాబ్‌లోకెళ్ళి ఏదేది ఇక్కడ ఉంది కింద ఈ రేడియస్ ట్యాబ్‌లోకెళ్ళి, ఇక్కడ యాడ్ చేసి ఉన్న ఎక్స్‌వైజెడ్ అనే రేడియస్ దగ్గరికెళ్ళి వెరిఫై చేసుకుంటది. ఓకే. ప్రస్తుతానికి మనకి రేడియస్ లేదు కాబట్టి, దానికి ఇంటిగ్రేషన్ పార్ట్ కూడా ఒక వీడియో చేస్తాను నేను. ఓకే. సో, ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ అయింది. ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఇంకేంటి ఇక్కడ మనకు కావాల్సిన ఒక ప్రొఫైల్ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడేంటి అడ్రెస్ పూల్. మనకు గనక స్టాటిక్‌గా ఇచ్చుకుందాం అనుకునే లెక్కయితే మనకి అడ్రెస్ అవసరం లేదు. స్టాటిక్‌గా ఇచ్చుకుందాం అంటే ఈ అడ్రెస్ అవసరం లేదు. లేదు అనే లెక్కయితే మనకు అడ్రెస్ కావాలి. ఓకే. ఇక్కడ యూజర్ ప్రొఫైల్. ఇది నార్మల్. అడ్మిన్ యూజర్ ఉందా? లేదా? ఏంటనేది. ఇది మనకి యూజర్ క్రియేట్ చేసినప్పుడే కావాలి. మనకి మేజర్‌గా కావాల్సింది ఇదే. సో, మనకి ఇందాకడ మా సెటప్ విజార్డ్‌లో ఏమైతే సెటప్స్ వచ్చినాయో, ఆ సెటప్ యాస్ టీజ్‌గా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చూసుకుందాం ఒక్కసారి. ఐపీ పూల్స్. డీహెచ్‌సిపి సర్వర్ అన్నమాట ఐపీ పూల్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగో పీపీపీ ఐపీ పూల్. ఓకే. ఐపీ పూల్ ఏంటి ఎస్‌టీఎస్ స్టాటిక్ అని ఇస్తాను. టీఎస్‌టీఏ స్టాటిక్ అని ఇచ్చాను. ఏమి ఐపీ పూల్ ఇద్దాము? ఇక్కడ ఇందాక 10.10.10. సమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రేంజ్ అన్నమాట ఇక్కడ ఇవ్వాల్సింది. 2 నుంచి 10.10.10. నాకు 50 వరకు సరిపోతాయి అనుకుంటే 50 వరకు ఇచ్చాను. ఓకే. ఓకే కొట్టాను. వచ్చేసింది. ఇక్కడ పూల్ క్రియేట్ అయింది. పూల్ క్రియేట్ అయింది కదా! ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను? పూల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయింగానే సరిపోదుగా జస్ట్ పూల్ క్రియేట్ అయింది. దేనికి క్రియేట్ అయింది అంటే, దేనికి క్రియేట్ అయిందంటే,
ఇక్కడ ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో ఈ ఐపీ ఎందుట్లోంచి ఇవ్వాలి అనేది క్రియేట్ అయింది. ఇక్కడ డిహెచ్సిపి అన్నమాట. ఈ డిహెచ్సిపి అనేది సర్వీసెస్ ఏ ఇంటర్ఫేస్ మీద రన్ అవ్వాలి అని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. ఇవన్నీ ఈ మొత్తం ఏమైతే మనం చేస్తున్నామో ఇవన్నీ విజార్డ్‌లో బై డిఫాల్ట్ నెక్స్ట్ అని కొడితే అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం మాన్యుయల్‌గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యాన్ వచ్చేసి 1 ల్యాన్ ఉంది. కింద పక్కన సైడ్‌లో ఉంది చూడండి ల్యాన్ అని ఇచ్చి అప్లై అంటే ఈ సర్వీసు ఇక్కడ రన్ అవుతుందన్నమాట. ఎక్కడ ఒక్క నిమిషం సారీ డిహెచ్సిపి. ఇక్కడ కూడా మీకు కావాలంటే డిహెచ్సిపి 1 2 నెక్స్ట్ ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు. ఈ డిహెచ్సిపి చెప్పినప్పుడు నేను చెప్తా డిహెచ్సిపి. ప్రస్తుతానికైతే నార్మల్‌గా నేను మాన్యుయల్‌గా ఇస్తున్నా. ఓకే. ఇక్కడ డిహెచ్సిపి జస్ట్ నేమ్ అన్నమాట. డిహెచ్సిపి అనేది ఓకే. డిహెచ్సిపి నేమ్. ఇక్కడ ఏంటిది పూల్. ఏ పూల్ ఇందాక మనం అక్కడ పూల్స్‌లో క్రియేట్ చేసాం కదా! ఆ పూల్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఓకే. నెక్స్ట్ అంటే డిహెచ్సిపి అనే పేరుతో ఉన్న సర్వీసు ఎక్కడ ఈథర్నెట్ 2 మీద పనిచేయటానికి రెడీగా ఉంది విత్ స్టాటిక్ ఐపీ అన్నమాట. ఓకే. ఇక్కడ నెట్వర్క్ ఏంటిది 10.10.10.0/24. గేట్వే ఏంటి 10.10.10.1. ఇక్కడ ఎంత 24. ఓకే. ఇక్కడ డిఎన్ఎస్ మనం ఇదే ఇచ్చుకుందాం. ఇవ్వకపోయినా ఏం కాదు. బై డిఫాల్ట్ ఏదైతే గేట్వే ఉంటుందో అదే డిఎన్ఎస్ కి తీసుకుంటుంది. సారీ 1 ఇది క్రియేట్ అయిపోయింది. గీజ్లు ఏమీ అవసరం లేదు. డిహెచ్సిపి సర్వర్ చెప్పినప్పుడు కంప్లీట్ గా చెప్తాను నేను. ఓకే. నౌ ఇప్పుడు మనకి కావాల్సిన బేసిక్ లెవెల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ అయింది. కానీ నేను చెప్తాను ఇప్పుడు ఉంది కదా. ఓకే 1 మినిట్. ఫైర్వాల్ నాట్ ఇది రిమూవ్ చేసేస్తాను. ఇది కూడా నేను రిమూవ్ చేసేస్తాను. ఇది కూడా రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఈ విజార్డ్ రన్ చేయట్లేదు. డిహెచ్సిపి ఓకే. ఏ ఇంటర్ఫేస్ మీద ఈథర్నెట్ 2 మీద ఏం ఐపీ పూలు స్టాటిక్ ఐపీ పూలు విత్ ఏం కావాలి ఏ ప్రొఫైల్ సర్వర్ ప్రొఫైల్ ఇది ఓకే కొట్టాం. ఓకే. సో ఇక్కడ ఎవరైనా యూజర్ కావాలి చేయాలి అంటే మనకి యూజర్ ఇచ్చుకుంటాం. యూజర్ ఏంటి నేను ఇందాక చెప్పా మనకి మల్టిపుల్ హాట్స్పాట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే యూజర్ సపోజ్ సర్వర్ 1 ఉంది. ఇక్కడ నాకు హాట్స్పాట్ ఇంకొకటి ఉంది. ఇంకొక యూజర్ 1 2 3 4 పెట్టండి పాస్వర్డ్. ఓకే కొట్టా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకటి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నాకు ఆల్ 1 అని ఉంది. ఆల్ అని కొడితే నేను సపోజ్ నాకు 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి. 2 ఇంటర్ఫేస్ల మీద 2 హాట్స్పాట్లు రన్ అవుతుంది. ఇక్కడ నేను అడ్మిన్ అని ఇచ్చి ఆల్ అని ఇచ్చాను అనుకో ఈ 2 ఇంటర్ఫేస్ల నుంచి ఏ ఇంటర్ఫేస్ నుంచి లాగిన్ అయినా సరే నాకు అడ్మిన్ అనేది వర్క్ అవుతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ 1 ఇచ్చాను ఒక ఇంటర్ఫేస్ కి. ఫస్ట్ ఈథర్నెట్ 2 కి సర్వర్ 1 అని ఇచ్చాను. ఈథర్నెట్ 3 కి సర్వర్ 2 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడ్మిన్ గనక సర్వర్ 1 మీద సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే అది ఓన్లీ సర్వర్ 1 మీదే పనిచేస్తుంది. సెకండ్ ఇంటర్ఫేస్ మీద ఉన్న ఈ సర్వర్ 2 కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ అడ్మిన్ కనుక ఇస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ పనిచేయదు. ఓకే. సో మనకి ఇప్పుడు క్రియేట్ అయింది. ఇవన్నీ చూసాం. కానీ అన్ని ఏమేమైనాయి హాట్స్పాట్ ఇంటర్ఫేస్ కి హాట్స్పాట్ బైండ్ చేసాం, డిహెచ్సిపి బైండ్ చేసాం, నెట్వర్క్ కస్టమర్కి ఏమి వెళ్ళాలి అనేది పూల్ బైండ్ ఎంతవరకు ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళాలి అనేది పూల్ బైండ్ చేసాం, పూల్ రాసాము. నెక్స్ట్ కస్టమర్కి ఏమి వెళ్ళాలి అనేది ఐపీ డిహెచ్సిపి సర్వర్లో మనం కస్టమర్కి ఏ ఐపీ అడ్రస్ వెళ్ళాలి, నెట్వర్క్ వెళ్ళాలి, గేట్వే వెళ్ళాలి, డిఎన్ఎస్ అనేది కూడా స్పెసిఫై చేసాం. అన్ని స్పెసిఫై చేసాం. ఓకే. ఒక చిన్న లాజిక్ ఒకటి వదిలేసాను. ఇక్కడ నేను వదిలేసాను. నేను మీకు అయిన తర్వాత చెప్తాను నేను మీకు. ఓకే. ఇప్పుడు ఏంటి
మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చింది పని చేస్తుందో లేదో. ఇక్కడ మనం స్టాటిక్ ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్‌లీ పనిచేస్తది. స్టాటిక్ ఇచ్చినప్పుడు వచ్చింది. ఓకే. ఈ 10.10.10.1 అన్నప్పుడు వచ్చింది. కానీ ఇక్కడ మీకు లాగిన్ ట్రైనింగ్.కామ్ రావట్లేదు. ఓకే. ఎందుకు రావట్లేదని మనం చెప్తాను నేను. ఒక నిమిషం. ఇక్కడ లాగిన్.ట్రైనింగ్.కామ్ అనేది ఏంటి? డిఎన్ఎస్. ఆ డిఎన్ఎస్ సర్వర్ ప్రొఫైల్‌లో మనం స్పెసిఫై చేయాలి ఇక్కడ. మనం ఏంటి? మనం స్పెసిఫై చేయకుండా సారీ. ఒక్క నిమిషం. One minute. By mistake. One minute చూస్తున్నా. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను నేను. 1 minute చెప్తా. ఓకే. పోస్ట్ అడ్రస్ ఇచ్చాము. ఐపీ, డిఎన్ఎస్, స్టాటిక్ సారీ. ఇక్కడ నేను డిఎన్ఎస్ ఇవ్వటం మర్చిపోయాను. training.com 10.10.10.1 ఓకే. ఇప్పుడు నా డిఎన్ఎస్ రిక్వెస్ట్ ఏదైతే వస్తుందో ఇప్పుడు నాకు ఇక్కడ training.com one minute. మౌస్ వస్తుంది. ఒక్క నిమిషం. సో డిఎన్ఎస్ నేమ్ వచ్చింది కాబట్టి cmd config/all నిమిషం 10.10.10. స్టాటిక్ ఇచ్చాము. ఇది వస్తుంది. IP config. So 1 minute, let me check. So నేను ఒక నిమిషం. 1 minute. Spartan. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి
లాగిన్ బ్రౌజర్ ఓపెన్ అవ్వట్లేదు ఏంటది ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ చిన్న మిస్టేక్ చేశాను ఇక్కడ. ఓకే. సో మనకి ఇక్కడ login.training.com అని కొడితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్ admin 1 2 3 4 ఇచ్చాను, లాగిన్ అవుతుంది. సో ఇది మనకి ఒకటి స్టాటిక్ గా, రెండు ఇది లాగిన్ అయింది కదా. ఇప్పుడు మనకి ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏంటి, నేను ఒకటి వదిలేసాను అని చెప్పేసి మాన్యువల్ గా చేసేటప్పుడు ఒకటి మర్చిపోయాను చేయటం, అన్ని గుర్తున్నాయి కదా అది చేయటం మర్చిపోయాను అని చెప్పేసి. సో అదేం మర్చిపోయాను అంటే 8.8.8 ఏంటి, ఆల్రెడీ మనకి విన్ బాక్స్ లో చూస్తే ఆల్రెడీ యూజర్ లాగిన్ అయి ఉన్నాడా లేదా, యూజర్ లాగిన్ అయి ఉన్నాడా లేదా, ఎక్కడ హాట్స్పాట్ లోకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అడ్మిన్ లాగిన్ అయి ఉన్నాడు, అయినా సరే నాకు నెట్ రావట్లేదు. సో రీజన్ ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ అంతా ప్రాపర్ గా ఉంది కానీ నాట్ అవ్వట్లేదు బయటికి వెళ్ళడానికి. సో ఐపీ హాట్స్పాట్ లోకి వెళ్తే లాగిన్ లోకి వచ్చాడు యూజర్, ఫైర్ వాల్ లోకి వెళ్తే ఇక్కడ నాట్ లేదు, ఇక్కడ నాట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మాన్యువల్ గా నాట్ 10.10.10.0/24 అనేది మనం నాట్ చేయాలి. ఒక్కసారి నాట్ చేస్తే దెన్ ఇది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్కింగ్. మనం వేసిన రూల్ వర్క్ అవుతుందా లేదా తెలియాలి అంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ వెళ్తా ఉంటది. ఇక్కడ ట్రాఫిక్ వెళ్తుంది అంటే ఇక్కడ బైట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే 100% రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది లెక్క. 1 minute 8.8.8.8 config ping 10.10.10.1 పింగ్ అవుతుంది, 10.8.8.8 పింగ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ నౌ. ఇప్పుడు ఈ సెషన్ లో మనం ఏమైనా చూసాము, ఒక హాట్స్పాట్ మాన్యువల్ గా ఎలా కాన్ఫిగర్ చేయాలి, బై ఇన్ జనరల్ గా ఏంటి, ఎవరు కొట్టినా ఎవరు చేసినా సరే నెక్స్ట్ 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 సెటప్ విజార్డ్ కొడతారు. అలా కొడితే ఇన్స్టలేషన్ ఈజీయే, కాకపోతే ఇంటర్నల్ గా సెటప్ నెక్స్ట్ 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 కనుక చేస్తుంటే అది ఎక్కడెక్కడ ఏమేమి ఎంట్రీస్ యాడ్ చేస్తుంది అని మీకు తెలియాలి. సో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది కొంచెం బాగా వచ్చేసింది, మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండింగ్ వచ్చేసింది మైక్రోటెక్ లో అన్నప్పుడు విజార్డ్ రన్ చేస్తే బెస్ట్. కానీ బట్ నేర్చుకునే టైంలో మాత్రం కొంచెం హార్డ్ గా ఉన్నది నేర్చుకోవాలి. అంటే మాన్యువల్ గా నేర్చుకుంటే మనకి ఎక్కడెక్కడ ఏమిటంటే ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి, నాటింగ్ అసైన్ చేయాలి, డిహెచ్సిపి సర్వర్ అసైన్ చేయాలి, మాన్యువల్ గా డిహెచ్సి అది కూడా స్పెసిఫై చేస్తుంది. డిహెచ్సిపి కూడా మీరు స్టాటిక్ గా ఇవ్వండి, అదే కనుక సెటప్ రన్ చేస్తే ఆ సెటప్ లో కూడా ఏం జరుగుతుందని మీకు తెలియదు. నెక్స్ట్ 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 ఫినిష్ స్టాటిక్ గా క్రియేట్ చేసి, ఆ స్టాటిక్ గా క్రియేట్ చేసిన తర్వాత దానికి నెట్వర్క్ అడ్రస్లు ఇచ్చుకుని, ఆ తర్వాత వచ్చేసి ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, పూల్స్ క్రియేట్ చేసి, ఇవన్నీ క్రియేట్ చేసి ఆ తర్వాత నాటింగ్. ఒక్కసారి ఇవన్నీ అలవాటైతే సో ఈజీగా కాన్ఫిగర్ చేయడం అలవాటైపోతుంది. ఇవన్నీ అలవాటైతే ఈజీగా చేయొచ్చు కాన్ఫిగరేషన్. దాని తర్వాత మీకు కావాలి అంటే ఏముంది, నెక్స్ట్ 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 సెటప్ కూడా సరిపోతుంది. సో ఇందులో మనకి కవర్ చేసి మాన్యువల్ హాట్స్పాట్, ఆటోమేటెడ్ హాట్స్పాట్, నెక్స్ట్ రేడియస్ సర్వర్, జస్ట్ బ్రీఫ్ జనరల్ గా అంటే ఏంటి, లోకల్ డేటాబేస్ అంటే ఏంటి, రేడియస్ డేటాబేస్ ఏంటి అవి చెప్పాను. ఓకేనా, ఇవాళ రోజుకి సెషన్ క్లోజ్ చేస్తున్నాను.